గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని గారి ఆధ్వర్యంలో గుంటూరు కొత్తగా విచ్చేసిన కమిషనర్ గారు మయూర్ అశోక్ గారు, అట్లాగే జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ గారు, గౌరవ ఎమ్మెల్యేస్ వెస్ట్ గల్లా మాధవి గారు, అట్లాగే ఈస్ట్ ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారు ఆధ్వర్యంలో మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 3 కాన్స్టిట్యున్సీల మీద ఒక రివ్యూ ఏర్పాటు చేశారు గౌరవ కేంద్ర మంత్రివర్యులు. ముఖ్యంగా డెవలప్మెంట్ ఏంటి, ఎక్కడ ఏ వర్కులు ఆగిపోయినాయి, లాస్ట్ 45 డేస్ కొత్త కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ ఫస్ట్ రివ్యూ పెట్టి వారికి దశ దిశ ఒక నిర్దేశంగా ఏ విధంగా మనం ముందుకు నడుచుకోవాలి, ఏ విధంగా గుంటూరు డెవలప్మెంట్లో ఫస్ట్ స్టేజ్గా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా శంకర్లాస్ P13, 14, 15 ఏవైతే పిల్లర్స్ దగ్గర హర్డిల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ముందు బ్రిడ్జి కన్స్ట్రక్షన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా గౌరవ కొత్త కమిషనర్ గారు వచ్చిన తర్వాత దాన్ని రిమూవ్ చేసాం. మనం ఆల్రెడీ 7 షాపులు ల్యాండ్ లాట్ ఇచ్చినా కూడా టెనెంట్స్ వెకేట్ చేయకపోతే అవి కూడా క్లియర్ చేసాం. ఇప్పుడు ఎటువంటి పిల్లర్స్కి ఇబ్బంది లేకుండా కంపల్సరీగా అతి తొందరలో పిల్లర్స్ అన్ని కంప్లీట్ అయ్యి బ్రిడ్జి ఫామ్ అవుతుంది. సర్వీస్ రోడ్డు కూడా అతి తొందరలో కూడా గవర్నమెంట్ బోర్డు నుంచి కూడా నేను ఆర్డర్ వచ్చింది, ల్యాండ్ ఎక్విజిషన్ కింద ప్రొసీడ్ అవ్వమన్నారు. అట్లాగే లేని పక్షంలో TDR బాండ్ల ద్వారా కూడా వెళ్తే వాళ్ళకి ఏ విధంగా బెనిఫిషరీ అవుతుందో, ఎక్కువగా గవర్నమెంట్ వచ్చిన ఆర్డర్ కన్నా కూడా మున్సిపల్ కమిషనర్ గారు TDR బాండ్ ద్వారా వెళ్తేనే ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుందని కూడా వివరంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. కొంతమంది కొన్ని కారణాలు కారణాలు సాగు చెప్పడం వల్ల వాళ్ళు అనవసరంగా మిస్గైడ్ చేస్తున్నారు. దయచేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. తప్పకుండా మీరు గౌరవ కమిషనర్ గారిని కలిసి మీరు అతి త్వరగా ఈ యొక్క గుంటూరుని అభివృద్ధి జరిగే దాంట్లో భాగస్వామ్యం అవ్వాలని, మీకు వచ్చే బెనిఫిట్లో కూడా ₹1 ఎక్కువ ఇస్తామే కానీ మీకు ఇక్కడ అన్యాయం జరగదని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అట్లాగే వెస్ట్లో ఏమేమి పెండింగ్ వర్క్లు ఉన్నాయి, పార్కులు కానీ, అట్లాగే కొత్తగా బరియల్ గ్రౌండ్స్ విషయం మీద మాధవి గారు మాట్లాడారు. అట్లాగే ఈ డాగ్స్ విషయం మీద మాట్లాడారు. దీని గురించి ఏ విధంగా మంగళగిరిలో, తెనాల్లో ఈ కెనాల్ ఏరియా A to B ఆపరేషన్ సెంటర్స్ ఖాళీగా ఉన్నాయో ఇక్కడ వీక్లీ వన్సే జరుగుతున్నాయి. తప్పకుండా అవి కూడా ఇమీడియట్గా కొన్ని వీక్లో 2-3 డేస్ అయినా జరిగేటట్టుగా గౌరవ కమిషనర్ గారు ప్లాన్ చేస్తామని చెప్పారు. అట్లాగే ఈస్ట్లో ఎప్పటి నుంచో మన గవర్నమెంట్లో లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మానస సరోవరం డెవలప్ చేశారు. మరలా తర్వాత 15 సంవత్సరాల నుంచి కుంటుబడి ఉంది. దాన్ని ఇప్పుడు పెమ్మసాని గారు దాన్ని PPP మోడ్లో డెవలప్ చేయండి, పెద్ద పర్యాటక రంగంగా దాన్ని తీర్చిదిద్దని చెప్పారు. అట్లాగే ఇప్పుడు కొన్ని పార్కుల్లో ఇన్కమ్ కన్నా కూడా ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. దాన్ని ఎట్లా ప్రైవేటేషన్ చేసి మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం ఎట్లా వనకూర్చాలనే ఉద్దేశంతో గాంధీ పార్క్ విషయంలో కానీ, కొన్ని ఈ పబ్లిక్ టాయిలెట్స్ విషయంలో కానీ PPP మోడ్లో వెళ్ళాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అట్లాగే నార్లా ఆడిటోరియం మనం చూసాం. రేపు 16వ తారీఖు టెండర్ ఓపెన్ చేసి ఎవరైతే హైయెస్ట్ బిడ్డర్స్ వచ్చారో మున్సిపల్ కార్పొరేషన్కి ఏ విధంగా ఆదాయం ఉంటుందో తప్పనిసరిగా సక్రమైన పద్ధతుల ద్వారానే టెండర్ ప్రొసీజర్పై వెళ్ళమని చెప్పి గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని గారు చెప్పారు. తప్పకుండా అదే విధంగా దాని ప్రాసెస్ ఫాలో అవుతున్నాం. తప్పకుండా ఎవరైతే వస్తారో ఎప్పుడో గత 30 సంవత్సరాల నుంచి కుంటుబడిన ఈ యొక్క ఆడిటోరియంను కూడా మహారదశ పట్టబోతుంది. అదే అనేక రకాలుగా థర్డ్ ఫేజ్ ఇన్నర్ రింగ్ రోడ్లు ఎక్కడైతే ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయో దాన్ని ఇమీడియట్గా షిఫ్టింగ్ చేయమని చెప్పారు. అట్లాగే ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో కొన్ని హర్డిల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్కడైతే వైండింగ్స్ ఉన్నాయి, ఎక్కడైతే ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి, ఎక్కడైతే ఫ్యూచర్ రోడ్స్ కావాలి అన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు. గౌరవ కమిషనర్ గారు వచ్చి రిలయన్స్ నుంచి డైరెక్ట్గా హైవే కనెక్టివిటీ అయ్యే రోడ్లు కూడా ఆల్రెడీ కొన్ని వర్క్స్ ఈ 15 ఫైనాన్స్ కమిషన్లో కూడా పిలిచారు. అవి కూడా వర్క్స్ మొదలు పెట్టబోతున్నారు. ఎందుకంటే గుంటూరుకి ఇమీడియట్గా హైవేకి వెళ్ళే కనెక్టివిటీ రోడ్లు వెస్ట్ నుంచి, ఈస్ట్ నుంచి, అట్లాగే రూరల్ ప్రాంతం నుంచి ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి చెందితే కానీ రానున్న కాలంలో గుంటూరు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందనే భాగంగా వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. దానిలో ముఖ్యంగా గ్రీన్ సిటీగా కూడా ఇంతకుముందు ITC వాళ్ళు మేనేజ్ చేసినప్పుడు గ్రీన్ గుంటూరుగా ఏ విధంగా ITC వాళ్ళు డెవలప్ చేశారో గౌరవ కమిషనర్ గారు సూచన చేయడం జరిగింది. ఒకసారి ITC వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు పోయినసారి చేసినట్టుగా ఏమైనా చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్ వాళ్ళకి ఇద్దాం, వాళ్ళకి కావాల్సిన అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ అన్ని కూడా వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పారు. ముఖ్యంగా అతి తొందరలో గుంటూరు ఏమైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో కూడా మీకు ఇంతకుముందు కూడా చాలా మీటింగ్స్లో చెప్పాను, బిఫోర్ March 31 కంప్లీట్ అవ్వాలని చెప్పి నిన్న గౌరవ కమిషనర్ గారికి కూడా చెప్పాను. ఎక్కడెక్కడ మెయిన్ రోడ్ డ్రైన్స్ ఉన్నాయో వాళ్ళు కొన్ని కాంట్రాక్టర్లకి పేమెంట్ కానీ కొన్ని రిలీజ్ చేస్తే ఒక్కొక్కరికి 5-6 కోట్లు లాగా ఉన్నాయి. తప్పనిసరిగా గుంటూరు ఇప్పుడు సుమారుగా 400 కోట్లు వర్కులు జరిగితే గుంటూరులో ఈ ఒక 10 నెలల్లో 310 కోట్లు ఆల్రెడీ పేమెంట్ జరిగింది ఈ సంవత్సరంలో. ఈ 90 కోట్లు కూడా అతి తొందరలో 2-3 నెలల్లో పే చేస్తాం. ఎవ్రీ మంత్ 25 crores చొప్పున నిధి పోర్టల్ ద్వారా పే చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి కాంట్రాక్టర్ కూడా సరైన టైంలో బిల్స్ పేమెంట్ జరుగుతుంది. ఇక్కడ వర్క్ అభివృద్ధి జరగడంలో కూడా ఎక్కడైతే పెండింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు సార్ క్షమాపణ చెప్పారు, సరే సార్ తప్పకుండా అతి తొందరలో లక్ష్మీపురం మెయిన్ రోడ్ కానీ, అట్లాగే గౌరవ సజిలా గారు
ఒక డిప్యూటీ మేయర్ గారి ఇంటి రోడ్లో కానీ 2 చోట్ల ఆగి ఉన్నాయి. అవన్నీ ఇమ్మీడియట్గా ఆ షాపులు వాళ్ళకి నిజంగా అసౌకర్యం జరిగింది. మేము కూడా ఈ మీడియా సోల్ ద్వారా క్షమాపణ కోరుతున్నాను. తప్పకుండా తెలియజేస్తున్నాను. తప్పకుండా మీకు అతి తొందరలో వితిన్ 15 days లోపే ఈ డ్రైన్స్ 2 కూడా కంప్లీట్ చేసి మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా కల్పిస్తామని చెప్పి చేస్తూ ఈ యొక్క అవకాశం కల్పించిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.